హలో గైస్, ఎలా ఉన్నారు? నాని హీరోగా వివేకాత్రేయ దర్శకత్వంలో వచ్చిన అంటే సుందరానికి సినిమా డిజాస్టర్ అయ్యిందని అందరికీ తెలిసిందే. ఎస్.జె. సూర్య ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టినప్పటి నుంచే సినిమా లైన్ ఏంటో చెప్పేసింది ట్రైలర్ తో. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? జేక్స్ బిజాయ్ మ్యూజిక్ అలరించిందా? ఈ సినిమా ఎలా ఉంది? అసలు స్టోరీ విషయానికి వస్తే, సూర్య అలియాస్ నాని చిన్నప్పుడే తల్లి అలియాస్ అభిరామి క్యాన్సర్ తో చనిపోతుంది. తల్లి చనిపోయే ముందు సూర్యకు ఉన్న ఆవేశాన్ని తగ్గించేందుకు వారంలో ఒక్కరోజు మాత్రమే ఆ కోపాన్ని చూపించాలని మాట తీసుకుంటుంది. వారం మొత్తం జరిగిన అన్ని విషయాలను శనివారం నాడు ఆ కోపం చూపించాలా లేదా అని ఫిక్స్ అయ్యి దాని ప్రకారం ముందుకు వెళ్తాడు. ఇలాంటి సమయంలో సూర్యకు ఒక గొడవలో చార్లత అలియాస్ ప్రియాంక మోహన్ పరిచయం అవుతుంది. మొదటి చూపులోనే ఆమె మీద ఇష్టం ఏర్పడుతుంది. అయితే ఆమెకు వైలెన్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఆమె సూర్యతో ప్రేమలో పడిన తర్వాత తన శనివారం సీక్రెట్ గురించి ఆమెకు చెప్పేందుకు ప్రయత్నం చేస్తున్న సమయంలోనే అనుకోకుండా ఒక షాకింగ్ సంఘటన ఎదురవుతుంది. దీంతో శనివారం సీక్రెట్ రివీల్ కావడమే కాకుండా సోకులపాలెం అనే ప్రాంతానికి చెందిన ప్రజలకి సూర్య అండగా నిలబడతాడు. దానికోసం చార్లత పనిచేసే స్టేషన్ సిఐ దయానంద్ అలియాస్ ఎస్.జె. సూర్యను కొట్టాల్సి వస్తుంది. అయితే అదే సమయంలో చార్లత ఇచ్చిన ఒక సలహా మేరకు సిఐను కొట్టకుండా ఒక సరికొత్త ప్లాన్ సిద్ధం చేస్తారు. దాని ప్రకారం దయానంద్ సోదరుడైన పొలిటికల్ లీడర్ కూర్మాచలం అలియాస్ మురళీ శర్మ వద్ద దయానంద్ ను విలన్ చేసే ప్రయత్నం చేస్తారు. అయితే చార్లత సూర్య కలిసి వేసిన ప్లాన్ వర్కౌట్ అయిందా? దయానంద్ ను సూర్య చార్లత ఎలా ఎదిరించారు? సోకులపాలెం ప్రజలను సూర్య కాపాడగలిగాడా? అసలు చివరికి ఏమైంది? చార్లతకు సూర్యకు ప్రేమ కలగడానికి ముందే ఉన్న సంబంధం ఏంటి? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. స్టోరీ లైన్ సినిమా యూనిట్ ప్రమోషన్ రోజు నుంచి చెబుతూ వచ్చింది. అలాగే నాని కూడా మేము చెప్పాల్సింది అంతా ప్రమోషనల్ కంటెంట్ లోనే చెప్పేశాం, ఇక మీరు థియేటర్లకు వచ్చి ఎంజాయ్ చేయడమే అన్నట్టుగా ప్రేక్షకుల మైండ్ సెట్ ను ప్రిపేర్ చేశారు. ఫస్ట్ హాఫ్ మొదలైనప్పటి నుంచి సూర్య క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. అది అలా ఉంటే శనివారం సీక్రెట్ ఏంటి విషయాలను చాలా కన్విన్సింగ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. అలాగే మూర్ఖత్వానికి పరాకాష్ట శాడిజానికి నిలువెత్తు రూపంలో ఉండే సిఐ దయానంద్ క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్ లోని ఎస్టాబ్లిష్ చేస్తూ వారిద్దరికి అసలు గొడవ ఎలా స్టార్ట్ అయ్యిందనే విషయాన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలో ఫస్ట్ హాఫ్ మొత్తం చూపించారు. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసేలా ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ కు వచ్చిన తర్వాత రాసుకున్న సన్నివేశాలు కొన్ని ఊహకు అందేటట్టు ఉన్నా కొన్ని మాత్రం ఊహకు అందకుండా ఉంటాయి. కథ రొటీన్ అనిపించిన స్క్రీన్ ప్లేతో కొంతవరకు ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో డైరెక్టర్ చాలా వరకు సక్సెస్ అయ్యాడు. కొన్ని సీన్స్ లాజిక్ లెస్ అనిపించిన తర్వాత వచ్చే సీన్స్ వాటిని మరిచేలా చేస్తాయి. నాని గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో కొంచెం వైలెన్స్ ఎక్కువే అనిపించింది. నాని ఎప్పటిలాగే నేచురల్ గా నటించాడు. సూర్య యాక్టింగ్ నానిని డామినేట్ చేసేలా కొన్ని సీన్స్ అనిపించాయి. కొన్ని సీన్స్ లో నాని పాత్రకు నటించాల్సిన స్కోప్ లేదు, కానీ అక్కడ సూర్య పాత్రకు నటించాల్సిన అవసరం ఉండడంతో కొన్ని సీన్స్ లో ఎందుకో డామినేట్ చేసిన ఫీలింగ్ అయితే కలిగింది. ప్రియాంక పాత్ర స్కోప్ తక్కువే అయినా ఆమెకు నటించే అవకాశం కూడా తక్కువగానే దొరికింది. ఇక హర్షవర్ధన్, మురళీ శర్మ, సాయి కుమార్, విష్ణు, అభిరామ్ వంటి వాళ్ళ పాత్రలకు తగ్గట్టుగా నటించారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ అయితే ప్రధానమైన ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. ఇక జేక్స్ బిజాయ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదరగొట్టాడు. పాటలు పర్వాలేదనిపించింది. యాక్షన్ సీన్స్ కూడా కొత్తగా ఉన్నాయి. ఎడిటింగ్ లో ఇంకాస్త కేర్ తీసుకుంటే బాగుండేది. క్రిస్పీగానే ఉన్న ఫస్ట్ హాఫ్ లో ప్రేక్షకులకు కాస్త సాగదీసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. మొత్తానికి సినిమా అయితే బాగుందనే చెప్పాలి. ఈ రివ్యూ గాని నచ్చుటైతే ప్లీజ్ సబ్స్క్రైబ్.